హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మనకంట. సార్ సోఫార్ 2024 మనం చూసాం. న్యాచురల్ డిజాస్టర్స్ చాలా జరిగాయి. లైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, చాలా జరిగాయి. మరి అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం, అలాగే నాస్ట్రాడమస్ గారి ఏదైతే ఉందో దాని ప్రకారం 2025లో ఎలాంటి విపత్తులు జరగబోతున్నాయి? మరి మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకి అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా ఆయన పోస్టులేట్స్ అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి. ఆయన చెప్పింది ఇప్పటికిప్పుడు చెప్పలేదు. ఆయన కలియుగాంతం వరకు అని, అంటే 5000 years టైం ఉందన్నమాట మనకి. మొత్తం కలియుగ పరిమాణం ఎంత టోటల్గా చూసుకుంటే 4,32,000 yearsలో ఆయన చెప్పిన దగ్గర నుంచి 4,32,000 years లోపల జరుగుతాయి ఇవన్నీ. ఈ యొక్క మొట్టమొదట ఒక పాదం అనేటటువంటి దాంట్లో ఒక 5000 years పెట్టుకొని ఏదో ఒక బేస్ చేసుకొని మనం అవి జరిగినాయి. అందులో కొన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు అవి ఏం జరిగినాయి, ఏం జరగలేదో మనం చర్చించుకునే ముందు ఇక్కడ మనకి బ్రహ్మంగారు ఎలాగైతే చెప్పారో, ఫ్రాన్స్లో నాస్ట్రాడమస్ అని ఆయన ఆస్ట్రాలజర్ కమ్ డాక్టర్ అనమాట, ఫిజిషియన్. ఆయన కూడా కొన్ని పాస్టులేట్స్ చెప్పారు. అవి కూడా జరిగినాయి. అంటే బ్రహ్మంగారు అంటే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం. ఆయన జగద్గురు. కానీ నాస్ట్రాడమస్ అదేం కాదు. ఆయన మామూలు మనిషి, ఒక ఆస్ట్రాలజరు ప్లస్ ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్గా చెప్పాడు. ఆయన నాస్ట్రాడమస్ ఎప్పుడు పుట్టాడంటే 14 డిసెంబర్ 1503లో పుట్టాడు. తర్వాత ఆయన చనిపోయింది ఎప్పుడంటే 2 జూలై 1566లో. బ్రహ్మంగారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాస్ట్రాడమస్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ నాస్ట్రాడమస్ మనకి ఎక్కడ పుట్టారు అంటే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి, ఫ్రాన్స్ దేశస్థుడైన ఆయన కల్కి రాబోతున్నాడు. కల్కి అవతారం రాబోతుంది కదా మనకి. శ్రీ మహావిష్ణువు కృష్ణుడు వచ్చాడు కాబట్టి రాముడు వచ్చాడు. త్రేతాయుగంలో అందులో డౌటే లేదు. వచ్చారు కాబట్టి అన్ని సంవత్సరాలు మనం చదువుకుంటున్నాం. మధ్యలో చాలామంది బాబాలు వీళ్ళు వచ్చారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇంక వాళ్ళ పేరు ఆగిపోద్ది. డూప్లికేట్ కృష్ణుడు వచ్చాడు. ఎవరైనా పౌండరిక వాసుదేవుడని ఆయన వచ్చాడు. నన్ను దేవుడిగా చూడండి అన్నారు. ఓ 10 మంది ఫాలో అయ్యారు, చచ్చిపోయారు. హిరణ్యకశ్యపుడు ఒక 10 మంది ఫాలో అయ్యారు, చచ్చిపోయాడు. నేనే దేవుడిని అంటే సత్యసాయిబాబా గారు, పుట్టపర్తి బాబా గారు వచ్చారు, నేనే దేవుడిని అన్నారు. కొంతకాలం నడిచింది. ఆయన చనిపోయిన తర్వాత కర్నూలు బాబా గారు, ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. అంటే ఒరిజినల్గా నిజమైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతారం అయినప్పుడు అది కలకాలం ఉంటుంది. త్రేతాయుగం ఉంటుంది, ద్వాపరయుగంలో ఉంటుంది. మధ్యలో ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చినా కొంతకాలం నడుస్తుంది, తర్వాత ఉండదన్నమాట. సో అలా ఈ కల్కి అవతారం అనేటటువంటిది డెఫినెట్గా వస్తుంది. ఇది నాస్ట్రాడమస్ ఏం చేశాడంటే, నాస్ట్రాడమస్ క్వాట్రియన్ అంటాం. అంటే 4 శ్లోకాలలాగా ఉన్నదాన్ని దీన్ని క్వాట్రియన్ అంటాము. ఒక స్పెషల్ ఈవెంట్ ఏదైనా జరిగే ముందే ఈయన ప్రతిపాదించేవారు. దాన్నే నాస్ట్రాడమస్ ప్రిడిక్షన్స్ అని అంటాం అనమాట. ఈయన ఏజెన్లో పుట్టి తర్వాత సాలోన్ అనేటటువంటి దేశానికి మారారు. తర్వాత ఈ యొక్క ఎయిక్స్లో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఆయన లైరన్లో దేశంలో జరుగుతున్నప్పుడు ఇలా ప్లేసులు మారుతూ 1546 నుంచి 46 సంవత్సరాలు ఆ కాలంలో ఇవన్నీ కూడా ప్లేసులు మారుస్తూ వచ్చారు ఆయన. అండ్ ఈయన ఏం చేశారంటే, ఈ ప్రొఫెసీస్ ఇస్తున్నారు. అంటే ప్రెడిక్షన్స్ అంటాం కదా జ్యోతిష్యంలో, అలా పాస్టులేట్స్, ప్రొఫెసీస్ అంటాం. ఆయన 1547లో రాయడం మొదలుపెట్టి ఈయన రాసినటువంటివన్నీ కూడా 1555లో ఒక బుక్ రూపంలో రాసి, ఇవన్నీ ఎంటైటిల్డ్ సెంచురీస్ అనేటటువంటి బుక్ పేరు అనమాట. ఎంటైటిల్డ్ బై సెంచురీస్ అని. దాన్ని ఏం చేశారు, ఈ వర్క్లో ఏముంటుంది ఈ పుస్తకంలో అంటే, ఆయన రైమ్డ్ క్వాట్రైన్స్ అంటే బ్రహ్మంగారు కూడా 2 లైన్లు 4 లైన్లు పోయమ్స్ లాగా రాశారు. అలాగా ఈయన కూడా రైమ్ రిథమ్ మెయింటైన్ చేస్తాం. రైమ్ మెయింటైన్ చేసి క్వాట్రైన్స్ గ్రూప్డ్ ఇన్ హండ్రెడ్స్, 100 శతకాలు అంటాం కదా, వేమన శతకాలు అట్లా అనమాట, సుమతి శతకాలు అలా. అది ఒక్కొక్క సెట్టు 100 ఉన్నటువంటి వాటిని ఒక సెంచురీ అంటాం. ఇవన్నీ కలిపేసి ఆయన పుస్తకం పబ్లిష్ చేసి ఫ్రెంచ్ రాజుకి ఈయన 1558లో అంకితం చేశారు. మరి కొన్ని ప్రొఫెసీస్ ఈయన చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ అన్నీ కూడా జరిగినాయి. అండ్ ఆయన యొక్క పేరు పెరిగిపోయింది, వైడ్ స్ప్రెడ్ అయిపోయి అప్పుడు కోర్ట్ ఆఫ్ క్యాథరైన్ ది
మెడిసిస్ వాళ్ళు పిలిచారు, ఆ కోర్టు పిలిచింది, అంటే ఆ రాజుగారు పిలిచారు. ఇప్పుడు మనం చెప్తే ప్రైమ్ మినిస్టర్ గారు పిలుస్తారు, అలా అనమాట. పిలిస్తే ఆమె ఎవరు ఆ కోర్టు అంటే ఒక హెన్రీ II ఫ్రాన్స్ రాజు యొక్క భార్య పిలిచి, క్వీన్ పరిపాలిస్తుంది అప్పుడు, ఆమె పిలిచి ఈయన్ని చెప్పమన్నది. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ పిల్లల యొక్క హోరోస్కోప్ బ్రహ్మాండంగా చెప్పాడు. జరిగింది, జరగబోయేది అన్నీ కూడా కరెక్ట్గా చెప్పేశాడు. చెప్పేసరికి ఆయనకి ఫిజిషియన్ ఇన్ ఆర్డినరీగా అపాయింట్మెంట్ ఇచ్చారు. చార్లెస్ 9th 1564లో. ఆ తర్వాత అప్పుడు ఇప్పుడున్నట్టుగానే మహాసమ్మేళనం ఉండేది. ఇప్పుడు మనం ఉన్న డూప్లికేట్ స్వామీజీల సమ్మేళనం, హిందూ మత సమ్మేళనాలు ఇలాంటివి కాదు. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. అది ఏం చేసిందంటే, అది ఇలాంటివి జరిగితే కండెమ్ చేస్తుంది. వాళ్ళు కండెమ్ చేయలేదు ఈయన్ని. అండ్ ఈయన ఫ్రెంచ్గా ఆయన 18th centuryలో ఫ్రెంచ్ రెవల్యూషన్ వస్తుంది అని ప్రెడిక్ట్ చేశాడు. అది జరిగింది, ఫ్రెంచ్ రెవల్యూషన్. అలాగే మన బ్రహ్మం గారు మనం తీసుకున్నప్పుడు 2025లో జరగబోయేవి, గతంలో జరిగేవి కొన్ని చెప్పారు. ఇక్కడ ఏంటంటే, ఒక విగ్రహం మాట్లాడుతుంది అన్నారు. మనం ఏమనుకుంటాం, విగ్రహం అనగానే ఒక రాయి అనుకుంటాం. ఆ రాయి ఇంకా మాట్లాడలేదు అంటాం. మాట్లాడడం కాదు, విగ్రహం అంటే అవి కాదు, మనం అన్వయించుకోవాలన్నమాట సమకాలీన పరిస్థితుల్లో. అంటే ప్రవచనకారులు ఎక్కువైపోతారు, మనుషులే ప్రవచనకారులు, విగ్రహాలు, మానవ విగ్రహాలు, ప్రవచనకారులు ఎక్కువైపోతారు, నీతులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు అని అర్థం. ఎవరు చూసినా మైకులు పట్టుకొని స్పీచ్లు ఇచ్చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఇచ్చేస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఇచ్చేస్తున్నారు, బాబాలు ఇచ్చేస్తున్నారు, స్వామీజీలు ఇచ్చేస్తున్నారు, ఒకడో ఇంప్లిమెంట్ చేసేవాడు ఉండడు. అందుకని మనసా వాచా కర్మణ ఏదైతే చెబుతామో అది ఆచరించి చెప్పాలి. అది చేయట్లేదు వీళ్ళు ఎవరు కూడా. అలాంటి వాటిని విగ్రహం అంటాం. అది అలా చెప్పారు. రెండవది, స్నో ఇన్ శ్రీశైలం. అక్కడ స్నో పిట్ వస్తుంది. అంటే శ్రీశైలం గుళ్ళో మనం అమెరికాలో జరుగుతున్నట్టుగా వర్షాలు వచ్చేసి, మంచు వర్షాలు, ఆ మల్లికార్జున స్వామి వారు మాట్లాడతారు అన్నారు. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం, శ్రీశైలం మల్లికార్జునుడు, శ్రీశైలం అనగానే మల్లికార్జునుడు, ఆయన వచ్చి మాట్లాడతాడు అని అనుకుంటాం. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఒక పక్షులు కూలిపోతాయి అని చెప్పారు. అంటే మనం ఏమనుకుంటాం, పక్షులు ఇదేంట్రా తెల్ల పక్షులు కూలిపోతాయని అన్నారని, తెల్ల పక్షులని మనం చూస్తూ ఉంటాం. అవి విమానాలు, పుష్పక విమానాలు. అప్పుడు రావణాసురుడి కాలంలో అవి తెల్ల విమానాలు, ఎన్నో ప్లేన్ క్లాషెస్ జరిగినాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్నోఫాల్ ఎక్కడైతే వస్తుందో అలా ఇండియాకు కూడా వచ్చేస్తుంది స్నోఫాల్. ఇప్పుడు హిమాలయ పర్వతాలన్నీ కూడా మంచు కరిగిపోయి తప్పకుండా అవన్నీ కరిగిపోయి మల్లికార్జునుని పేరు ఎంతమందికి లేవు. వాళ్ళు అందులో ఎవరో మల్లికార్జున అనేటటువంటి పేరు ఉన్నటువంటి బాబా వస్తాడు. ఇప్పుడు రావట్లేదా, నేను అవధూతని అని చెప్పేసి, నేనే దత్తాత్రేయుడు అవతారని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలా జరగచ్చు, చూద్దాం. నెక్స్ట్, తెల్ల కాకులు ప్రతి ఊర్లో ఏడుస్తాయి అన్నారు. అంటే తెల్ల కాకులు అంటే ఎవరండి? నరఘోష. ఫారినర్స్ ఇండియా మీద ఏడట్లేదా? మనల్ని సప్రెస్ చేయాలని, ఇప్పుడు అమెరికా సప్రెస్ చేయాలని బంగ్లాదేశ్ మీద మనిషి మీద ఏడుస్తారు అంతే. ఇలాంటే కానీ విగ్రహం శ్రీశైలంలో జరుగుద్ది. శ్రీశైలంలో మల్లికార్జున అనేటటువంటి పేరున్నటువంటి ఒక వ్యక్తి, అతను మాట్లాడతాడు. అప్పుడు మంచు వర్షం వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, ఇప్పుడే వస్తున్నాయి. యాసిడ్ రైన్స్ వస్తున్నాయి. బెజవాడలో కనకదుర్గమ్మ దేవస్థానంలో, అక్కడ బెజవాడ ఊరిలో మనం బంగారపు వర్షం పుడిచింది. మాధవవర్మ కాలంలో రాజులు పరిపాలించినప్పుడు అది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ నమోదు చేసింది. యాసిడ్ రైన్స్ పడుతున్నాయి, వడవర్షాలు పడుతున్నాయి. అలాగే మంచు వర్షం వస్తుంది. మల్లికార్జునరావు మాట్లాడతాడనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఈ శివుడు ఏడుస్తాడు అంటున్నాడు. శివుడు రోజు ఏడుస్తున్నాడు మనం చేసే వెధవ పనులు చూసి. ప్రతి మనిషి ఏంట్రా హాయిగా స్వతంత్రత శక్తి ఇచ్చి వీళ్ళు మంచిగా బతకండ్రా అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, ఒక్కొక్కడి మీద డిస్ప్రొపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసులు పెట్టేయాలి. ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, ప్రతి ఒక్క పొలిటీషియన్ మీద. అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతారు. అందరూ అక్రమాలకు మించి ఆస్తులకు మించినటువంటి ఆస్తులు కలిగే ఉన్నారు. మరి ఎక్కడ పెడుతున్నారు? పెట్టట్లేదు కదా. ఒకళ్ళు వీళ్ళు, నేను ఒక మంచి ఉద్దేశంతో ఎవరైనా పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నాడా? ఎవ్వడూ పాటుపడట్లేదు. పేదవాళ్ళకి సేవ చేయాలని చూస్తున్నారా?
చేయట్లేదు. హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడ్ చేయట్లేదు. కాబట్టి శివుడు ఏడుస్తున్నాడు, రోజు ఏడుస్తున్నాడు. బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, ఎప్పుడో జరుగుతాయి అనుకోకల మిడిమిడి జ్ఞానంతో చెప్పకూడదు. నేను ఒక ప్రొఫెసర్గా, ఒక అధర్వణ వేద పండితుడిగా నేను సమకాలీన సైన్స్ని, ఫ్రాన్స్లో ఉన్నటువంటి నాస్ట్రోడామస్ని, తర్వాత ఆయన ప్రిడిక్షన్స్ని, ఆయన ప్రొఫెసెస్ని, వీరబ్రహ్మంగారిని కలగలిపి బ్లెండ్ చేసి చెప్తున్నాను. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని, వెస్ట్ అండ్ ఈస్ట్ని. మా గురుగారు అయినటువంటి పరమహంస యోగానంద్ జీ, వైఎస్ఎస్ యోగదాస్ సత్సంగ్, లహరి మహాశయుడు అంటాం. ఆయన శిష్యుడు బాబాజీ శిష్యుడు లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ పరమహంస యోగానంద్ జీ. మేము రాంచీలో వెళ్ళాం. మా గురువుగారు ఇంకా శాంతానందగిరి గారు, డైరెక్ట్ పరమహంస యోగానందజీ గారు శిష్యరకం చేసిన శాంతానందగిరి గారు ఇంకా ఉన్నారు. అలాగే ఈ యొక్క మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి బాబాజీని కలుస్తాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి. బాబాని సినిమా అందుకే ఇలా తీసాడు, ఇలా పెట్టి. నెక్స్ట్ 12 రోజులు గోదావరి ఎండిపోద్ది, 13వ రోజున ఫుల్ ఫ్లడ్స్ వచ్చేస్తుంది అన్నాడు. అంటే గోదావరి నదే అని కాదు, గోదావరి గౌతమి అని పేరుంది. నది జీవనది, అన్ని నదులు కలిసి గంగా అని అంటాం, గంగా నది అంటాం. భీమా అమరజా నది మేము రోజు వెళ్తాం, గణగాపురంలోనే మా దుకాణం. మొత్తం పౌర్ణమి రోజున వచ్చేయండి భక్తులు, పౌర్ణమి రోజున వెళ్తే మీకు స్పెషల్గా దర్శనాలు ఇచ్చేస్తాడంటే జనాలు ఈ జ్యోతిష్కులు పంతుళ్ళు చెప్తుంటే వెళ్ళిపోవడమే అనమాట, వెళ్ళేసి తొక్కేయడమే, ముసలోళ్ళని, వికలాంగుల్ని అందరినీ తొక్కిపారేయడమే, ఇంకేం లేదు చిన్నపిల్లల్ని. కాబట్టి భీమా అమరజా నది రోజు ఎండిపోతుంది నాయన. కాబట్టి నది అది గంగా నదే, అది గౌతమి నదే. కాబట్టి ఏమీ నదులు ఎన్ని ఎండిపోలేదు 12 రోజులు. 13 ఫ్లడ్స్, ఓవర్ ఫ్లడ్స్ ఎందుకు రావట్లేదు? గోదావరి నది ఒడిన పుట్టినోడిని నేను, రాజమండ్రి. మాకు తెలుసు నది ఎండిపోద్దంటే గోదావరిలో చూడకూడదు, రాజమండ్రిలో చూడకూడదు. రాజమండ్రిలో ఉన్నది అఖండ గోదావరి, ఒక చిన్న వర్షంలాగా, చిన్న త్రయంబకేశ్వర్లో చిన్న చుక్కలాగా పుట్టినటువంటిది నాసిక్లో. అలా అక్కడి నుంచి అన్ని స్టేట్స్ని కవర్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ అఖండ గోదావరి అయింది. నువ్వు ఇది చూస్తే ఎట్లా? అక్కడ నాసిక్ దగ్గర రోజు ఎండిపోద్ది, అక్కడ సింగిల్ డ్రాప్గా పుట్టినది రోజు ఎండిపోతుంది. కాబట్టి బ్రహ్మంగారు ఈ విషయంలో చెప్పింది కూడా నది ఎండిపోతుంది, గోదావరి, భీమా అమరజా నదులు ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి అక్కడ డ్యామ్ ఆపేగానే, డ్యామ్ కట్ చేయగానే. సో ఇవన్నీ కూడా జరుగుతుంది. అండ్ మా ధవళేశ్వరం బ్యారేజ్లో ఎప్పుడైతే మూసేస్తామో గౌతమి పాయ బయటకు వెళ్తుంది, కాకినాడ సముద్రంలోకి, అరేబియన్ మహాసముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ రోజు ఎండిపోద్ది అది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పింది జరిగిందా జరగలేదా ఇవన్నీ ఏం అవసరం లేదు, జరుగుతున్నాయి. నెక్స్ట్, ఒక ముసలామ మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది అన్నారు. ఇక్కడ మేకపోతు ఏం చేస్తుంది? బకరా అంటాం. అంటే ఏంటి? మేకపోతు, దాన్ని బలి చేసేవాళ్ళని, మోసం చేసేవాళ్ళని. ముసలామె ఏంటి? ఆమె ప్రతి తల్లి ఒక ముసలామే. ప్రతి తల్లి పిల్లల్ని కంటుంది. ఎందుకు కంటుంది? మీరు ఆనందంగా ఉండండి ఆయన అని పెంచుతుంది, పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? తిండి పెట్టకుండా తల్లికి, పెళ్ళంకి భయపడి తల్లిని, తండ్రిని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నాం. బకరాలు అయిపోయారు కదా, ఏడుస్తున్నారు వాళ్ళు, తల్లులు ఏడుస్తున్నారు. రే నేను ఇటువంటి ఘనమైనటువంటి కొడుకుని కన్నాను రా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను, డాక్టర్ని చేశాను, అమెరికాలు పంపించాను, మేము ఇక్కడ మాడిపోతున్నాం నాయన అని పాపం కొడుకు చెప్పుకోలేక ఏడుస్తుంది. కన్న తల్లి మీద ప్రేమ చూపించలేరు పెళ్ళాలకు భయపడి, తర్వాత కన్న తల్లికి తిండి పెట్టలేరు వీళ్ళు. బ్రహ్మంగారు చెప్పింది జరిగిందా? ఇదిగో మేకపోతులా ముసలామే ఏడవడం, శ్రీశైలంలో ఉన్నటువంటి లేడీస్ అందరూ ఏడవడమే. నెక్స్ట్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న తమ ముసలాములందరూ ఏడవడమే. కృష్ణా గోదావరి రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. బేసిన్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి ఎక్కడుందండి? అది మన ఆంధ్రాలో ఉంది, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరి వైఎస్ఆర్ పార్టీ జరుగుతున్నప్పుడు, ఈ యొక్క టీడీపీ పార్టీలు పరిపాలించేటప్పుడు రోజు గొడవలు జరగలేదా? గొడవలు జరిగి ఒకరినొకరు పొడి చేసుకోవట్లేదా? అది తీవ్రత పెరిగిపోయి అంటే రక్తం గోదావరి అంతా ప్రవహిస్తుందంటే అంతా వస్తుందని కాదు, బ్లడ్లు అయితే వస్తున్నాయి, ఒకరినొకరు పొడి చేసుకుంటున్నారు. ఇవి ఎక్కువైపోయి రాజకీయ పార్టీలు కక్షలతో, ఫ్యాక్షన్తో ఇవి ఈ బేసిన్ మీద ఎక్కువ ఉంటుందంటే టోటల్ మనమే వరల్డ్లో నెంబర్ 1 అయిపోతాం మనం. అంటే ఫిక్షన్లో, ఫ్యాక్షన్లో, ఊహాకల్పితాల్లో కూడా మనమే ఊహించుకుంటాం. దేవుడికి పసుపు కుంకుమ వేసేద్దాం, దేవుడు సూట్ కేసు వచ్చి కోట్లు మనకి ఇచ్చేయాలా, దేవుడు ఇవ్వకపోతే దేవుడి ఫోటోలు తీసేద్దాం. యూట్యూబ్లో చెప్పేటటువంటి పంతుళ్ళు, జ్యోతిష్కులు వాళ్ళ చెప్పినట్టు దీపం ఇటు పెట్టాలా అటు పెట్టాలా ఇవే కానీ పేదవాళ్ళకి చేద్దాం ఇవే ఉండవు. కాబట్టి గోదావరి బేసిన్ అండ్ కృష్ణా బేసిన్ మీద ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా
తప్పకుండా గొడవలు ఫ్యాక్షన్లు జరుగుతాయి. ఇట్స్ ఇన్ కర్ణాటక ఆల్సో. ఇప్పుడు మనం కర్ణాటక గణగాపురం వెళ్తాం, కృష్ణా బేసినే అది. తర్వాత నెక్స్ట్ కృష్ణా నదిలో దుర్గా ముక్కు పుడక, ఇక్కడికి కృష్ణానది మంచి రైజ్ అయిపోయి ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్నటువంటి మన తల్లి కనకదుర్గమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ తల్లి ముక్కు పొడకని టచ్ చేస్తున్నాను. ఎందుకు ఇంకా జరగలేదు, బ్రహ్మంగారు ఇంకా జరగలేదు చెప్పింది అంటారు. జరుగుద్ది నాయన. మొత్తం ఎప్పుడైతే ఈ కృష్ణానది ముక్కు పొడక దగ్గరికి వచ్చిందో మన అందరం పోతాం. అంటే మొత్తం వరల్డే మునిగిపోద్ది. జల ప్రళయం తప్పకుండా జరుగుతుంది. గట్టిగా 4 రోజులు వర్షాలు పడుతుంటేనే డ్రైనేజీలు FTL లెవెల్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నాయన్నీ కబ్జాలు చేసేసి వాటర్ అంతా కూడా నిండిపోయి రెయిన్లు బాంబేలోను ఎక్కడ హైదరాబాద్లోనూ నడవలేకపోతున్నాం. ఇంకా ఆ లెవెల్లో వరదలు వస్తాయి. కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడకని తప్పకుండా టచ్ చేస్తుంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పేది ఏది కూడా జరగకుండా ఉండదన్నమాట. ప్రతిదీ జరుగుతుంది. అలాగే యాగంటిలో నంది రెక్కలు వచ్చి ప్రాణం వచ్చేసి రంకెలు వేస్తుంది అన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనము, యాగంటిలో నందీశ్వరుడు ఉన్నాడు, బాగుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు చూసినా దేవుడు అంటే ఏంటి, విగ్రహం. యాగంటి నంది మనిషిలాగా అయిపోవాలి, అది రంకేసేస్తుంది. ఇలాగే ఆలోచిస్తాం. అంటే మనం ఒక హ్యూమన్ మైండ్ని ఎలా కన్ఫైన్ చేస్తామంటే మనము ఒక అడిగేటటువంటి క్వశ్చనింగ్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక పెద్ద గీతని చిన్న గీతగా చేయాలి, ఎలా చేయాలి, దాన్ని టచ్ చేయకుండా చేయాలి అన్నప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తాం. అంటే మైండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ పెద్ద గీతని కూడా దానికంటే పెద్ద గీత గీసినప్పుడు ఈ మొదటి పెద్ద గీతని టచ్ చేయకుండా చిన్నదైపోయింది. సో అటువంటి రీజనింగ్లో వర్బల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ రీజనింగ్లో అలాంటి ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చేసి 3 తర్వాత వచ్చేటటువంటి ఆడ్ నెంబర్ ఎంత అంటే మళ్ళీ 5 అని చెప్తాం. ఓకే, అంటే ఏ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్ మనిషిని మైండ్ని కన్ఫైన్ చేసేస్తాం. ఆ ప్యాటర్న్ మార్చినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ దొరకదు. అలా విగ్రహం దేవుడు అనగానే విగ్రహం అని మనం అనుకుంటున్నాం. కాబట్టి యాగంటిలో నంది అంటే ఒక ఎద్దు. ఆ మధ్యకాలంలో ఈ ఏనుగులకి ఎలాగైతే మదమెక్కుతుందో, మదమెక్కినప్పుడు మత్తేభం ఈ అంకుశంతో పొడుస్తారో వచ్చేసి ఎన్ని చంపేయలేదు, మనుషుల్ని తొక్కేసింది. సో అలాగా ఒక ఆంబోతు కూడా డెఫినెట్గా రంకెలేసి ఊర్లో దొరికినట్టు కుమ్మేసింది. బోల్సార్లు నన్నే గుద్దేసింది ఒక ఆంబోతు ఇక్కడ. కాబట్టి ఈ ఇన్సిడెంట్లు కూడా జరుగుతాయి. కంగారు ఏం పడక్కర్లేదు. అంటే విగ్రహంలాగా వస్తుందని ఏమీ ఆశపడక్కర్లేదు. అది ఎద్దు. అక్కడ ఉన్నటువంటి ఆంబోతు ఏం చేస్తుందంటే ఆంబోతు వచ్చి మనుషులను కుమ్మేస్తుంది అనమాట. అక్కడ ఆ కుమ్మేసి కొంతమంది ప్రాణహాని చేస్తుంది. ఇప్పుడు ఏనుగులు చేస్తున్నాయి కొన్ని చోట్ల, అట్లా కేరళలో అక్కడ. అలాగే రవి మనిషిలా కనబడిపోయాడు. తెలీదానికో హోమాలు చేస్తున్నారు మనోళ్ళంతా కూడా. హోమాలు చేసి ఏం చెప్తున్నారు, అబ్బా అదిగో సాయిబాబా ఇందులో ప్రత్యక్షమైపోయాడు, ఇదిగో శివుడు కనబడ్డాడు, అదిగో మన వైపు చూస్తున్నాడు, ఇదిగో ఆశీర్వదిస్తున్నాడు, ఇదిగో దత్తాత్రేయుడు వచ్చాడు. హోమం సెకల్లో మన పంతులు చెప్తున్నారు. భక్తులు మాతాజీలు పేరులతో హోమాలు చేసేసి ఆడవాళ్ళు కూడా హోమాలు చేసేయడమే వీళ్ళంతా చెప్తున్నారు. అందులో రవి డెఫినెట్గా అగ్నిలో మనిషిలా కనబడుతున్నాడు. ఇంకేంటి జరగాలి? నిజంగా కనపడే వాళ్ళ మాట అంటున్నారా? వాళ్ళకెందుకు కనబడతాడు? దేవుడు అంటే ఏంటి? సాక్షాత్తు గౌతమ బుద్ధుడు ఆయన అందమైన భార్యను వదిలేసుకొని అందమైన భార్య కావాలనుకుంటాడు. ఎవరికి అందమైన భార్య దొరకదు, ఆయనకు దొరికింది, వదిలేశాడు. చిన్న పోస్ట్ దొరికితే చాలు అనుకుంటాడు. చక్రవర్తి పోస్ట్ని వదిలేశాడు ఆయన. తర్వాత బిడ్డల పిల్లలు కావాలంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారు. అందమైన బిడ్డ పుట్టాడు. వీళ్ళందరినీ త్యాగం చేసి సత్యాన్వేషణ. దేవుడు అనేవాడు నేను చూడాలి, దేవుడు అనేవాడు ఎలా పరిపాలన చేస్తున్నాడు, మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చచ్చిపోతున్నాడని దానికోసం తపస్సులు చేసేసి వెళితే నాకు లాస్ట్కి సత్యాన్వేషణ బౌద్ధగయలో నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పాడు. లాస్ట్కి ఏం చెప్పాడు ఆయన? దేవుడు అనేటటువంటి వాడిని, ఆయన శక్తిని మనము ఎప్పటికీ కూడా తెలుసుకోలేమనేటటువంటి నగ్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు. అంటే నాకు దేవుడు అనేవాడు కనబడరా, యదృశ్యం తద్ నశ్యతే. దేవుడు అనేవాడు కనబడ్డా ఆయన డ్యూటీస్ని ఆయన చేసుకుంటాడు. మనుషులను పుట్టిస్తాడు, చంపుతాడు, కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాడు, తోలు తీస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేస్తే దుఃఖాలు చేస్తాడు, మంచి పనులు చేస్తే ఇదని ఆయన సాక్షాత్తు బుద్ధిస్టులంతా కూడా ఇప్పటికీ నమ్ముతారు. సత్యమే దేవుడు, ధర్మమే దేవుడని గౌతమ బుద్ధుడు సాక్షాత్తు చెబితే వీళ్ళందరికీ కనబడుతున్నాడు. ఎవరికి ఈ పోనకాల
బ్యాచీకి ఈ పంతుళ్ళ బ్యాచీలకి హోమాలు చేసేటటువంటి నకిలీ పంతుళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎవరు దురాశాపరులు, యోని పూజలు, వామాచార పూజలు, కౌలాచార పూజలు పేర్లతో చేసేటటువంటి వాళ్ళు వీళ్ళకి దేవుళ్ళు కనబడిపోతున్నారనమాట. కాబట్టి ఇలాంటి హోమాల్లో మనకి భగవంతుడు అగ్ని రూపంలో అగ్నిహోత్రుడై, అంటే రవి అగ్నిహోత్రుడు, రవి జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆ రవి మనిషి రూపంలో చేస్తున్నాడంటే డెఫినెట్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, మనకు రోగం వచ్చింది, ట్యాబ్లెట్ ఇస్తున్నాడు, డాక్టర్ ఇస్తున్నాడు. తర్వాత మనకు ఆపరేషన్ చేస్తున్నాడు, అబ్డామన్ పెయిన్ వచ్చింది, అది మనకి 24 గంటల అపెండిసైటిస్ పెయిన్, ఆపరేషన్ చేస్తున్నాడు. ఒక అప్పు కావాలి, ప్రాణాన్ని నిలబెడుతున్నారు, అప్పు కావాలి, అప్పులు డబ్బులు ఇస్తున్నారు, ఉద్యోగం, ఇవంతా లైఫ్ని ఇచ్చేది ఆయన రవి. రవి తన ఎండతో వైరస్ని చంపుతున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, క్లోరోఫిల్ని ఇస్తున్నాడు. ఆయన మా చెట్లు ఆకులతో అది ఫుడ్ని తయారు చేసుకుంటున్నాడు, మనందరికీ ఫుడ్ పెడుతున్నాడు. సూర్యుడు లేకపోతే లైఫే లేదు, ప్రాణాన్ని మనం చేసుకోలేము, రోగాలతో చచ్చిపోతాం. ఇంకా మనిషిలాగా చేస్తున్నాడు ఆయన. ఇది ఆయన నిగూఢంగా కోడింగ్ భాషలో చెప్పాడు, అంతేగాని రవి పైనుంచి ఆకాశం నుంచి వచ్చేసి మనిషి రూపంలో కమాన్ మ్యాన్ అని దిగజారిపోడు. ఇది అర్థం చేసుకోవాలా. నెక్స్ట్, కాశీలో 40 రోజులు ఆయన చెప్పినవి కొన్ని జరిగినాయి. మరి ఎలా జరిగినాయి అని మనం ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎలా కాశీలో 40 days క్లోజ్ అయిపోతుంది అండ్ 41st day నుంచి వెళ్తారండి. గంగా నది ప్రవాహం వచ్చేసింది, వరదలు వచ్చేసినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా. అసలు 1990లో వచ్చింది. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ రోగం వస్తుంది కదా, కలరా వ్యాధి వచ్చింది, ప్లేగు వ్యాధులు వచ్చేసినాయి. అప్పుడు కలరా బాగా అయిపోతే బోల్డ్ మంది చచ్చిపోతే పాస్ పోసేసుకున్నారు జనం అంతా అక్కడికి కాశీకి వెళ్ళడానికి. మరి ఇప్పుడు పిల్లలంతా వెళ్ళిపోవడం, కాశీ పిల్లలు ముసలోళ్ళు అందరూ వెళ్ళిపోయి హనీమూన్ లెవెల్లో ఎక్స్కర్షన్ లాగా వెళ్తున్నారు. అంతేగాని పరమేశ్వరుడు మన భక్తితో పేదవాళ్ళకి చెయ్యి అని చెప్పాడు పరమేశ్వరుడు, అది చేయరు. ఉరినే వెళ్ళామా ఫ్యామిలీ ప్యాకేజ్ పెట్టుకొని వెళ్ళడం రావడం అనమాట. సో ఇది కూడా జరిగింది. ఆ 40 రోజులు ఒక్కడు కూడా వెళ్ళలేదు. 41వ రోజున జరిగింది, గంగాదేవి వరదలు తగ్గినాయి. నెక్స్ట్, ఒక విడో పరిపాలిస్తుంది అన్నారు, అంబ పరిపాలిస్తుంది అన్నారు. ఇందిరా గాంధీ పరిపాలించింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలన్నారు? 16 సంవత్సరాలు పరిపాలించాలన్నారు. 16 సంవత్సరాలు పరిపాలించింది ఆమె. నెక్స్ట్, పాలిటిక్స్లో సినిమా యాక్టర్లు వచ్చేస్తారు, ముఖానికి రంగు వేసుకున్న వాళ్ళు అన్నారు. డాక్టర్ ఎంజీఆర్, మా గురువు గారు డాక్టర్ ఎన్టీఆర్, మా సెకండ్ గురువు నాకు డాక్టర్ జయలలిత తమిళనాడు సీఎం, మరి పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, మరి అక్కడ తమిళనాడులో కూడా ఇంకా సినిమా యాక్టర్లు విజయ్ గారు అందరు వచ్చేసారు. సో పరిపాలించేస్తున్నారు. ఇంకేం జరగాల, బ్రహ్మంగారు A to Z జరిగిపోతున్నాయి అన్నీ కూడా. నెక్స్ట్, అలాగే ఈ యొక్క బ్రహ్మంగారు మనకి ఇంకేం చెప్పారండి అంటే బ్రాహ్మణ అగ్రహారాలు పోతాయి అన్నారు. బ్రాహ్మణ అగ్రహారాలు పోతాయంటే ఆ కాలంలో బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చి ఒక్కొక్కళ్ళకి ఎంతంత ఇచ్చేసారో తెలుసా? 1000 ఎకరాలు. ఇప్పుడు ఎక్కడ వరకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనకి హైదరాబాద్కి దగ్గరగా నరసాపురం ఊరు ఉంది, హుత్తునూరు మండలం. హుత్తునూరు దగ్గర దత్తాచల క్షేత్రం అనే గుడి ఉంది, దత్తాత్రేయ స్వామి గుడి. అందరూ పులోమని వెళ్ళిపోతారు పౌర్ణమికి హోమాలు చేయించుకోవడానికి, యజ్ఞాలు చేయించుకోవడానికి. సభాపతి శర్మ గారని ఆ పూజారి గారు నా ఫ్రెండ్. అక్కడ అదే 1000 ఎకరాలు. అక్కడ నవాబు గారు మనకి ఎవరో శ్రీ గురు చరిత్రలో చెప్పబడినటువంటి యవన రాజు రాచపుండుని తగ్గిస్తే నామధారకుడు, అలాగే నృసింహ సరస్వతి గుల్బర్గా రాజుని తగ్గిస్తే అక్కడొక 1000 ఎకరాలు, ఇక్కడొక 1000 ఎకరాలు ఇనాంగా రాసిచ్చారు. ఇక్కడ మరి ఏవి అవన్నీ బ్రాహ్మణ అగ్రహారాలే. గణగాపురం అంతా బ్రాహ్మణ అగ్రహాలే, ఇక్కడ కూడా బ్రాహ్మణ అగ్రహాలే. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే బ్రాహ్మణ వీధన ఉంది. అవి కుంచుకుపోయాయి, అన్నీ మాయమైపోయి ఒక 4-5 ఎకరాల్లో 1 ఎకరంలో గుడి ఉంది. మిగతాదంతా కూడా ఆ చిన్న ఊర్లలో బ్రాహ్మణులు ఇల్లు కట్టుకున్నారు. బ్రాహ్మణ అగ్రహారాలు మాయమైపోతాయంటే ఇది అర్థం. అంతేగాని మొత్తం బ్రాహ్మిన్సే ఉండరు అని కాదు అర్థం. నెక్స్ట్, హిందూ ముసల్మాన్ల గొడవలు జరుగుతాయి అన్నారు. బోల్డ్ సార్లు జరిగినాయి మనకి హైదరాబాద్లో, ఏంటి ఎక్కడ పడితే అక్కడ జరిగినాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. నెక్స్ట్, దొంగ స్వాములు పెరిగిపోతారు బ్రహ్మాండంగా మనకి. నిత్యానంద, మరి ఎంతమంది లేరు దొంగ స్వాములు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరూ దొంగ స్వాములే, ఎవడో కూడా ఒకడు నిజాయితీ స్వామి లేడు. ఒక మా గురువు గారు భారతీ తీర్థ స్వామి వారు తప్ప. శృంగేరిలో మచ్చలేని చంద్రుడు ఆయన, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. మరి మిగతా స్వాములంటే ఇప్పుడు కాషాయ బట్టలు వేసేసినటువంటి వాళ్ళంతా దొంగ స్వాములు కాదు. వెన్ యు ఆర్ యూజింగ్ ఎ కార్, బెంజ్ కార్లు వాడేవాళ్ళు దొంగ స్వాములు కాదా?
నీ వెనక నువ్వు స్వామి అంటే ఎవరు, సన్యాసి అంటే పగలుంటే ఒక ఊరిలో ఉండాలా, సాయంత్రానికి ఊరు దుకాణం సర్దేసి వేరే ఊరు వెళ్ళాలా. ఆశ్రమాలన్నీ కట్టేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు. ఆశ్రమాలు అద్దెకిస్తున్నారు. గాణగాపురంలో ఉంది ఒక ప్రతిదీ ఆశ్రమం, అక్కడ ఏం సత్రాలు ఉండవన్నమాట, అంతా ఆశ్రమాలే అంటారు. డబల్ రేట్, పౌర్ణమికి డబల్ రేటు. అండ్ 2000 రూపీస్ 2500 రూపీస్ ఫర్ 12 అవర్స్ ఆశ్రమాలు స్వామీజీలు చేసేవి. కాబట్టి అందరూ కూడా దొంగ స్వాములే, అందరూ మొహమాటం ఏం లేదు. నెక్స్ట్ ఆడవాళ్ళ మానాన్ని నమ్ముకుంటారని రెడ్ లైట్ ఏరియా కలకత్తా, రెడ్ లైట్ ఏరియా ముంబై, ఇలాగా ఎక్కడ మాకు రాజమండ్రిలో మా స్టూడెంట్స్ అప్పుడు ఇక్కడ ఉండేది ఇసుక వీధి మెరక వీధి అని అని పిలిచేవారు అన్నమాట వాళ్ళు. మేము స్టూడెంట్స్ అప్పుడు కూడా వెళ్తుంటే ఇవన్నీ జరిగినాయి. అండ్ నెక్స్ట్ ఇక పిల్లల్ని నమ్ముకుంటున్నారు, దత్తత ఇచ్చుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ 2 బంగారు ఈ యొక్క హంసలు పైన తిరుగుతాయి అండ్ అవి పట్టుకుంటే కళ్ళు పోతాయి అన్నారు. ఏలియన్స్ గ్రహాంతరవాసులు అవి వచ్చినాయిగా, అమెరికాలో దిగినాయి. ఆ యొక్క విమానాల్లో, ప్రత్యేకమైన విమానాల్లో ఖచ్చితంగా ఉన్నాయి. వెళ్ళి పట్టుకుంటానికి కొడితే కళ్ళు పోతాయి, దాని ఏముంది పెద్ద విషయం. జరుగుతాయి ఇవన్నీ కూడా. సో ఇప్పటికీ దాని శకలు అంటే మంట వేసినప్పుడు దూరం నుంచి మనకి మంట వేడి తగులుతుందో అలా ఇవి వచ్చేసినాయిగా, ఈ ఎలియన్స్ వచ్చేసినాయి. సో ఇలాగా మనకి 2025లో భారతదేశ యుద్ధం, బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతుందిగా. అప్పుడు అరాచకాల యుద్ధం అంటే వెళ్ళిపోయి ఒక కంట్రీ మీద ఒక కంట్రీ కొడేసుకోవడం అవసరం లేదు. యుక్రెయిన్ రష్యా కొట్టుకున్నారు కదా మొన్నటిదాకా, అన్ని కంట్రీస్ అలా వార్స్ ఉంటానే ఉంటాయి, జరుగుతున్నాయి. ఆయన చెప్పినవి జరిగినాయి, ఫ్యూచర్లో కూడా 2025 కూడా జరుగుతాయి, ఏముంది పెద్ద. అలాగే మనకి అగ్ని వర్షాలు పడతాయి అన్నారు. అగ్ని వర్షాలకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, యాసిడ్ రైన్స్ పడుతున్నాయి మనకి. తర్వాత ఈ యొక్క వడగళ్ళ వర్షాలు పడుతున్నాయి, బంగారపు వర్షం పడింది బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో, అలా అన్ని చోట జరుగుతాయి. సో ఇక 8 రోజులు మనకి విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయట. వర్షాలు వచ్చిన తర్వాత మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు వీళ్ళు వలస వెళ్ళిపోతారట. శ్రీశైలం మల్లికార్జునుడు, పార్వతీదేవి, భ్రమరాంబిక వీళ్ళు దే విల్ షిఫ్ట్ టు వింధ్య పర్వతము మనకి ఎక్కడుంది, మనం అగస్త్య మహర్షి కిందకి దింపినటువంటి హిమాలయ ఆ పర్వతం, అక్కడికి వెళ్తారు. అక్కడ ప్రజలు 8 రోజులు మంచిగా వర్షాలు ఇవన్నీ కూడా ఆ విపరీతమైనటువంటి ఈ కొట్లాట్లు ఇవి జరిగితే వాళ్ళంతా కూడా అక్కడికి వింధ్య పర్వతానికి వాళ్ళు వెళ్తారు. ఇది అలాగే మానవాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఒక కరోనా వచ్చింది, మొన్న వైరస్ వస్తుందన్నారు, వచ్చింది. ఇంకా ఇలాంటి రోగాలతో మనకి యుద్ధాలేరంటే వైరస్లు వస్తాయన్నారు. ఇక సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి కంప్యూటర్స్లో సైబర్ వార్స్ జరుగుతాయి అంటే వాళ్ళది హైజాక్ చేసేయడం, వైరస్లు ఎక్కిచ్చేయడం, ఇదే థర్డ్ వరల్డ్ వార్ అన్నమాట. సో ఇవన్నీ బ్రహ్మంగా చెప్పినవన్నీ కూడా జరిగినాయి, మనం అన్వయించుకోవాలా అంతే. ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలంటే ప్రహ్లాదుడు, అది మన విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ప్రహ్లాదుడి కోసం హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, నేను వెళ్తున్నాను అన్ని దేవతలందరినీ జయించానని వెళ్ళాడు, వైకుంఠాన్ని కూడా జయించేస్తానని వెళ్తే విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు. వాడికి దుష్టుడిగాడు, వాడికి ఎందుకు కనబడతాడు, ఇలా అంతర్లీనంగా అలా ఉన్నాడు ఆయన. వీడికి కనబడలేదు కాబట్టి విష్ణుమూర్తి కూడా పారిపోయాడు, లక్ష్మీదేవి కూడా పారిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. అలా డీకోడింగ్ భాషలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ కలియుగంలో ద్వాపర యుగం అయిపోతుంది. వ్యాస మహర్షి రాసింది చెప్తున్నాను. ద్వాపర యుగం అయిపోతూ కలియుగం వస్తుంది, సంధికాలం వచ్చింది. ఈ సంధికాలంలో ఈ పాపాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ భారాలు భరించలేక ఆ భూమాత ఆవు రూపంలో వెళ్ళింది, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది, బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. విష్ణుమూర్తి నేను పుడతాను పో, నువ్వు మంచిగా ఉండు అన్నాడు. ఇలా రాశాడు వ్యాస మహర్షి. కోడింగ్ చేసుకోవాలా అంటే ఎలా చేసుకోవాలంటే, కలియుగం సంధికాలం వచ్చేసింది, అన్యాయాలు అరాచకత్వాలు పెరిగిపోయినాయి, మనం మోసపోతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం రెవల్యూషన్ చేయకూడదు, బాధపడుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, ఆవు రూపాన్ని ధరించాలంటే అప్పుడు మనం శాంతంగా ఉండాలి, కత్తులెట్టుకొని కటారులు పెట్టుకొని వెళ్ళకూడదు, మనం మంచిగా సత్వగుణాన్ని పెంచుకొని శాంతంగా ఉండి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ అంటే ఏంటి, బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం.
అంటే విద్యలో పెద్దోడి దగ్గరికి కానీ, చదువులో పవర్లో పెద్దోడి దగ్గరికి కానీ, లేకపోతే వయసులో పెద్దోళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు, దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. శ్రీ మహావిష్ణువు అంటే దేవుడు. అయ్యా వీళ్ళకి ఇలా జరిగింది అని మనం కోర్టుకు నివేదించుకుంటాం. వెళ్ళమ్మా సుప్రీంకోర్టుకి వెళ్ళు, హైకోర్టుకి వెళ్ళి అని నేను నివేదిస్తారు. అప్పుడు నీకు జస్టిస్ జరుగుద్ది. ఓకే, ఐ విల్ గివ్ యూ ద రిజల్ట్ అని చెప్పేసి ఇస్తారు. అది అలా అన్వయించుకోవాలి. అలా భూదేవికి వచ్చిందనమాట. ఈ కాలజ్ఞానం బ్రహ్మం గారు చెప్పే ప్రతి పాస్టులేట్, ప్రతి ప్రెడిక్షన్, ప్రతిదీ జరుగుతోంది. నాస్ట్రడామస్ చెప్పింది ప్రతిదీ జరుగుతోంది. కాబట్టి ఇందులో ఏమీ సందేహం లేదు. కలియుగం ఇంకా పూర్తయిపోవడానికి 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. మనం ఈ మధ్య ఇప్పుడు ధర్మంగా మనం నడుచుకొని పేదవాళ్ళకి అందరికీ మంచిగా చూసుకుంటూ హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ పాలసీలు వెళ్ళొచ్చు. వెళ్తే మనం ఉద్ధరించబడతాం. అంతేగాని బ్రహ్మంగారిది జరుగుతాయా జరగవా దీని మీద రీసెర్చ్ అవసరం లేదనమాట. ఇంకా 4,32,000 సంవత్సరాల్లో మనం సరిగ్గా ఉండకపోతే తోలు తీసేసడం జరుగుతుందనమాట. కాబట్టి అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మనకంట. థ్యాంక్ యూ సార్. బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చాలా బాగా చెప్పారు. మరి చూద్దాం 2025లో ఆయన చెప్పినట్టు యాస్టీస్ మరి జరుగుతలేదనేది వేచి చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం.